నా పేరు నాగలక్ష్మి. మాది కొడవలి. నాకు 14 సంవత్సరాలకే పెళ్లి చేశారు. మరి నా భర్త వ్యసనకారులాగే ఉండేవారు. రోజు 4 క్యాన్సర్ వచ్చింది. మరి ఆయన్ని హాస్పిటల్లో పెట్టి రోజు వారం వారం ఇక్కడికి వచ్చేదాన్ని. ఆ స్తంభానికే కూర్చుండేదాన్ని. తండ్రి, నాకు డబ్బు వద్దయ్యా, ఆస్తు వద్దయ్యా, నా భర్త నాకు ఇవ్వు, నా పిల్లలు చిన్నవాళ్ళు, నన్ను విడిచిపెట్టడం నీ ఇష్టమయ్యా, ఏం చేసినా నీ ఇష్టమని అనుకున్నాను. మరి 6 వారంలో కరెక్ట్గా మొదటి ప్రార్థనకు అందుకున్నాను. మరి 7వ వారం మరి రాలేని స్థితి. ఆయనకు ఉన్నట్టుండగా బయటికి వెళ్ళారు. నీ పని అయిపోయింది, నువ్వు కోలుకోలేవు అంతే అని అన్నారంట. మనసులో పెట్టుకుని విపరీతమైన జ్వరం వచ్చేసి వాంతో మమ్మల్ని గుర్తుపట్టకుండా ఉన్నారు. వెంటనే మరి హాస్పిటల్కి తీసుకెళ్ళాను. బీపీ తప్పు డౌన్ అయిపోయింది, పల్స్ పడిపోయింది. మరి 3 రోజుల దాకా చెప్పలేమన్నారు. ఐసీలో పెట్టారు. ఆ వారాలు ఆగిపోయాయి. మరి తండ్రిని చెప్తూ మరి వారాలు ఆగిపోయాయి. మరి వారాలు వచ్చేటప్పటికి మరి ఆయన తీసుకురాలేదనే బాధ నాలో ఉంది. ముక్కులో పైపు వేసేసారు. ఆహారం కూడా తీసుకోలేకపోయేవారు. మరి నేను తీసుకురాలేకపోతున్నాను తండ్రి, 1 వారమైనా నీ దగ్గరికి నడిపించనుకున్నాను. మరి దేవుడు మరి అందుకని వారాలు ఆపాడేమో అనుకున్నానండి. మరి దేవుడు ఐసీ నుంచి బాగానే తీసుకొచ్చారండి. మరి మళ్ళీ వారాలు మొదలుపెట్టి ముందు మరి 3 నెలల తర్వాత స్కానింగ్ తీశారండి. దేవుడు ఈ క్యాన్సర్ అనే వ్యాధికి 3 ట్రీట్మెంట్లకి మరి దేవుడు చాలా గొప్ప కార్యములండి. మరి 4th స్టేజ్ అంటండి, నాకు చెప్పలేదు. మరి మొదటి స్టేజ్ అనుకున్నాను నేను, మరి 4th స్టేజ్ అంట. ఒక రేడియేషన్ వల్ల ఆయన దేవుడు ఎంతో స్వస్థపరిచాడండి. మరి స్కానింగ్లో మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం కణాలు ఏమీ లేవని అన్నారండి. మరి ఒక రోజు మళ్ళీ ఏదో చిన్నగా నాకు అనిపించింది. మరి ఏంటని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము. మళ్ళీ క్యాన్సర్ పుడుతుందని అన్నారండి. మరి తండ్రిని నేనేం మర్చిపోలేదయ్యా, నీకు ఇచ్చిన వాగ్దానం నేను నిలబెట్టుకుంటాను అనుకున్నానండి. అలాగే హాస్పిటల్కి వెళ్తే అది ఏమీ కాదమ్మా, నీ భయం అంతే కానీ స్కానింగ్లో ఏమీ లేదన్నది. మళ్ళీ ఇంత త్వరగా ఏమీ ఉండదమ్మా, నువ్వేం భయపడకని అన్నారు డాక్టర్ గారు. మరి 7 వారాలు పూర్తి చేశానండి. ఆయనకి ఈ వ్యాధి రాకముందే చాలా బలహీనంగా నాకు కనిపించారు. మరి దేవుడు దర్శనం చూపించారు. అది ఏటో అనుకున్నాను. మరి సాలకు వచ్చి చూడగా మరి 3వ వారం మరి దేవుడు మునుపటి ముందు ఎలా ఉండేవారో అలాగే మరి చూపించాడు. మరి దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను ముట్టాడు కూడా, నా భర్తను కూడా ముట్టాడు. మరి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.